హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ అనుకోండి, ఒక న్యూస్ అనుకోండి, మీరు ఒక పర్టికులర్గా ఒక వెంచర్ గురించి ప్రత్యేకంగా ఈరోజు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాము. ఈ వెంచర్కి గురించి ఇంత స్పెషల్గా వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, చుట్టూ చూసుకుంటే పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, ప్రాపర్గా ఒక హిల్ స్టేషన్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పక్కనే ఆల్రెడీ డెవలప్ అయ్యి రెడీగా ఉన్న ఒక పెద్ద ఊరు, ఇటు పక్కన ఒక 6 లేన్ రేడియల్ రోడ్ విచ్ ఈస్ కనెక్టింగ్ RRR ఇంకా ORR, అండ్ పక్కనే చాలా ఊర్లు. ఎక్కడ చూసినా సరే మీకు వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్ లేదు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉండి నడి మధ్యలో ఒక 8 ఎకరాల్లో ఇంత మంచి వెంచర్ మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మీకు దొరకదన్న కాన్ఫిడెన్స్ మీద ఈ వీడియో ఈరోజు నేను చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కాంటినెంటల్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ వెంచర్ ఇది. మీకు ఇక్కడ డ్రివెన్ బై వాల్యూస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఆ వాల్యూస్ మీద బేస్ అయి ఉన్న వెంచరే ఇది. 8 ఎకర్స్లో ఉంటుంది. మొత్తం ప్రాపర్గా కంప్లీట్లీ డెవలప్డ్, 100% డెవలప్ అయిన వెంచరు. సో ఈ వెంచర్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అండ్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్తో పాటు మనం ఇక్కడే తీసుకోవాలి అని చెప్పి మనం కస్టమర్లకి మనం పిచ్ చేయడానికి ఉన్న రీజన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు నాగేంద్రని అడిగి తెలుసుకుందాం. సో నాగేంద్ర వచ్చేసి నా ఫ్రెండ్, ఇంకా నా పార్ట్నర్. సో మేము కస్టమర్స్ ఎవరికైనా సరే మేమిద్దరం కలిసి వెళ్ళి చూపిస్తాము. సో ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది ఈ వీడియో చూసి మీరు కనుక నచ్చితే ఈ పర్టికులర్ వెంచర్లో మీరు ప్లాట్స్ తీసుకోవాలన్న ఉద్దేశం మీకు కనుక ఈ వీడియో చూసిన తర్వాత కలిగితే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. నాగేంద్ర మేమిద్దరం రెడీగా ఉంటాము. సో ఫస్ట్ మనం నాగేంద్ర ఇప్పుడు మనకు చెప్తాడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో. హాయ్ నాగేంద్ర. హాయ్ అండి, నాగేంద్ర నా పేరు. నేను కాంటినెంటల్ ఇన్ఫ్రాలో ఇంచుమించు 2 ఇయర్స్ నుంచి కూడా ఇందులోనే మార్కెటింగ్గా చేస్తున్నాను, ఎంప్లాయీని నేను. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అని అంటే, వన్ ఆఫ్ ద ఓన్లీ ఒక రీజన్ అండి, ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ ఎవరు ఇవ్వట్లేదు. ఇది ఎందుకు ఇక్కడ ఎంత స్పెషల్ ప్రాజెక్ట్ అంటే, లోపల మేము చేసే ప్రాజెక్ట్లో మొత్తం అంతా కూడా వెరీ వెరీ ప్రీమియం లగ్జరీ స్పేసెస్గా మేము దీన్ని వెరీ ప్యాషన్తో మా చైర్మన్ గారు దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ సరౌండింగ్లోకి వచ్చి ఎందుకు కొనుక్కోవాలి అని అంటే ఒక రీజన్ అండి, ఇది వెరీ క్లోజ్ టు ఐటీ కారిడార్ అండి. ఇది ఏదైతే నియోపోలిస్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నామో సజ్జ్, అది ఆ సజ్జ్కి ఎగ్జాక్ట్గా మనం డైరెక్ట్ అటాక్ రోడ్లో ఉంటాము ఈ ప్రాజెక్ట్కి. ఈ రోడ్డు కూడా మనకి ఏంటి అంటే శంకరపల్లి నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో వస్తున్నామో రోడ్డు, అది డైరెక్ట్ నార్సింగి నుంచి మోమిన్పేటకి 6 lanes హైవే అండి. అది 6 lanes హైవే రేడియల్ రోడ్. అది ఇటు డైరెక్ట్ మనకి ORRకి RRRకి కనెక్ట్ అయ్యే రోడ్. అది మీకు వెరీ క్లోజ్ టు 6 lanes రోడ్ అండి. సో నాగేంద్ర, ఈ పర్టికులర్ వెంచర్లో స్పెషల్గా మనకు డెవలప్మెంట్స్ అనేటివి ఏమిస్తున్నారు, ఎమ్యూనిటీస్ అనేవి ఏమిస్తున్నారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ వెంచర్లో మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి, మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా కూడా CC రోడ్స్ అండి. మీరు చూసుకోవచ్చు, మొత్తం కూడా అంతా కూడా మనం చాలా క్వాలిటీగా ఇచ్చాం. CC రోడ్స్, మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి 5 feetకి కూడా ప్లాంటేషన్ ఇచ్చామండి. మీరు ఇయర్లో ఏ సీజన్ వచ్చినా సరే మీరు ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసే విధంగానే మనం ఫ్రూట్ ప్లాంటేషన్ అనేది కూడా మనం ప్లాన్ చేసాం. అది కస్టమర్ ఎప్పుడు వచ్చినా సరే మనం ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చండి, అది ఏ ట్రీ అయినా కానీ. మళ్ళీ ప్రతి ప్లాంటేషన్కి కూడా డిప్ ఇచ్చామండి, డిప్ ఇరిగేషను. దానివల్ల ఏంటంటే మీకు ప్లాంటేషన్ అనేది కూడా చాలా లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేయండి ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఏమేం ప్లాంట్స్ పెట్టారు నాగేంద్ర? సార్ దీంట్లో వచ్చండి సపోటా అండి, తైవాన్ జామ ఒకటి ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి మీకు స్టార్ ఫ్రూట్ ఒకటి ఇచ్చాము, సీతాఫలం ఒకటి ఇచ్చామండి, సపోటా ఒకటి. నెక్స్ట్ వచ్చి మీకు పనస ఒకటి ఇచ్చామండి. ఓకే, నైస్. ఇంకా మనకి వర్క్ మొత్తం అయిపోయిందా నాగేంద్ర? వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇది మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ వర్క్ కూడా మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేసాం. మీకు కాంపౌండ్ వాల్ కూడా, పార్క్ కూడా మ్యాక్సిమం వర్క్ కూడా పార్క్ కూడా అయిపోయింది. మీకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక 2-3 మెంబర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ కూడా. ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. మీరు వచ్చి ఇప్పుడు కావాల్సిన ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రొవైడ్ చేసి చూపిస్తున్నాం అండి ప్రాజెక్ట్స్కి అంతా కూడా. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి ఇది.
నాగేంద్ర, ఇంకా హైలైట్స్ ఏంటి వెంచర్? సార్ వెంచర్ హైలైట్స్ అంటే వెరీ క్లోజ్ టు మనకి కోకాపేట్ అండి. విత్ ఇన్ 45 మినిట్స్లో కోకాపేట్ రీచ్ అయిపోవచ్చు మనం. డైరెక్ట్ ఒకటే రోడ్డు. మన చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒక 10+ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ నుంచి నియర్ బైలో ఒక జస్ట్ 5 మినిట్స్లో మనకి అంకుర హోమ్స్ ఉందండి. అంకుర హోమ్స్ ఈచ్ విల్లా వచ్చి 900 స్క్వేర్ యార్డ్స్లో 6 CR అమ్ముతున్నారండి వీళ్ళు. అది ఆల్రెడీ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ కూడా రెడీ అయిపోయింది. దాన్ని దాటి వెళ్ళిన తర్వాత రిధిరాజ్ ఇన్ అని చెప్పి, అది యాక్చువల్గా ముంబై బేస్డ్ కంపెనీ. అది ఈచ్ విల్లా వచ్చి 3.5 CR అమ్ముతున్నారండి 400 స్క్వేర్ యార్డ్స్లో. ఇంకా మనం వస్తున్న దారిలోనే అక్కడ లక్ష్మారెడ్డి కూడా దగ్గర DSR హోమ్స్ అని చెప్పి చాలా పెద్ద కంపెనీ. అది లగ్జరియస్ అపార్ట్మెంట్స్ కూడా కోకాపేటలో కన్స్ట్రక్ట్ చేశారు. వాళ్ళు కూడా ఆల్రెడీ 20 ఏకర్స్లో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు విల్లా ప్రాజెక్ట్స్. చాలా మోర్ దెన్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా మన నియర్ బైలో అందుబాటులో ఉన్నాయండి. ఇది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ కోనాపూర్ అనేది వెరీ స్పెషల్ ఇన్ శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్లో ద స్పెషల్ ఏరియా అండి ఇదైతే. ఇప్పుడు నాగేంద్ర, ఇక్కడ మనకి నియర్ బై మనకి ఇప్పుడు చాలా వరకు తీసుకునే వాళ్ళు కొంచెం ట్రావెలింగ్ చేసేవాళ్ళు లేదా సొంత ఊర్లకు వెళ్ళే వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో వాళ్ళకి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలనుకునేది ఏంటి ఈ లొకేషన్ బేస్డ్? సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే అండి, ORRకి RRRకి కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ అండి ఇది యాక్చువల్గా మనం RRRకి ఇన్సైడ్ ఉంటామండి ప్రాజెక్ట్కి. ఈ RRR ఇన్సైడ్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం జస్ట్ విత్ ఇన్ ఒక 10 to 15 మినిట్స్లోనే RRR ఏదైతే కారిడార్ ఉందో అప్కమింగ్ వచ్చే కారిడార్కి వెరీ క్లోజ్ టులో ఉంటాము. అటు నుంచి మీకు ORRకి RRRకి కూడా రేడియల్ రోడ్డు కూడా మధ్యలో కనెక్ట్ అయ్యే రోడ్డు విత్ ఇన్ 1 kmలోనే మనం రీచ్ అయిపోతామండి. అందువల్ల మనకి బాగా అడ్వాంటేజ్. మీరు సిటీ నుంచి అవుట్కట్స్ నుంచి వచ్చినా ఊరు నుంచి వచ్చినా సరే అటు RRRకి ఎగ్జిట్కి దగ్గరగా ఉన్నాము. మన ఇటు RRR ఏదైతే కారిడార్ ఉందో ఆ కారిడార్కి ORRకి కనెక్ట్ అయ్యే మధ్యలో ఉన్నామండి. అంత వెరీ స్పెషల్ ప్లేస్ ఇది అయితే మనకి. సో నాగేంద్ర, స్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఇట్లాంటి వీటిలలో. సో వాళ్ళ కోసం అని ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నాను? యాక్చువల్గా మోస్ట్లీ మా ప్రాజెక్ట్లో తీసుకున్న వాళ్ళందరూ కూడా 90% అందరూ కూడా ఐటీ పీపుల్స్ అండి. ఎందుకు ఈ ప్రాజెక్ట్కి ఎంత కనెక్ట్ అయ్యారంటే, యాక్చువల్గా ఇది కోకాపేట నుంచి వెరీ క్లోజ్ టులో ఉండటం వల్ల, ఒక్కటే డైరెక్ట్ రోడ్ అవ్వటం వల్ల వాళ్ళకి యాక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుందండి ఈ ప్రాజెక్ట్కి. అందువల్ల ఐటీ వాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చేసిందంతా కూడా ఈ ప్రాజెక్ట్కి అందేనండి మెయిన్ రీజన్. ఐ థింక్ 2 రకాల జామాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. మన లోకల్ ఉన్నాయి, ప్లస్ మళ్ళీ తైవాన్ జామ కూడా ఉన్నాయి. సో ఈ బార్డర్లో అయితే మొత్తం ప్లాంటేషన్ చేసుకుంటూ వెళ్ళాం మనము. సో ఇదొకటి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక జామ ఆల్మోస్ట్ ఆల్రెడీ కాయలు కాస్తున్నాయి. సో ఈ వెంచర్లో ఆల్రెడీ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చూసుకోవడం, సో ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవడం. సో మీరు చూస్తున్నారు కదా సీతాఫల్ మొక్కలు. సో చిన్న చిన్న సీతాఫల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా సీజన్లో మాత్రం గట్టిగా కాపు కాస్తుంది, చాలా బలంగా పెరుగుతున్నాయి. మొత్తం అయితే రెడ్ సాయిల్ ఇది. సో కన్స్ట్రక్షన్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ మీరు మొక్కలు అవి పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది చూస్తున్నారుగా, ఈ మొక్క ఏంటో మరి చాలామందికి తెలియదు, ఎందుకంటే స్టార్ ఫ్రూట్ మొక్కను ఎంతమంది చూసుంటారు. ఇదైతే స్టార్ ఫ్రూట్ మొక్క. సో చాలా గట్టిగా కాస్తుంది. ఇప్పుడైతే ఏం లేవు దీనికి, బట్ స్టిల్ దాని సీజన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా కాస్తుంది. ఇది వెంచర్ 8 acres అన్నట్టే, కానీ మీరు ఒకసారి చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. రోడ్స్ కూడా ఎంత స్టాండర్డ్గా, నెక్స్ట్ పేవ్మెంట్స్ కూడా ఎంత గట్టిగా బిల్డ్ చేస్తున్నారు అని అంటే, ఇంత ప్రాపర్గా మెయింటైన్ చేయడం నేనైతే వెంచర్స్లో చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ బోర్ వాటర్ కూడా మీకు జస్ట్ 100 feetలో బోర్ పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ బోర్ ఉంది, మీరు చూస్తున్నారు. జస్ట్ 100 feetsకే బోర్ పడింది. నెక్స్ట్ ఇంకొకటి మీరు చూస్తే, ఇక్కడికి రండి. ఇటువైపు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా పార్క్ ఏరియా. సో ఇందులో బేసిక్గా మీకు ఒక 3 పార్కులు వస్తాయి. దాంట్లో ఇది చాలా పెద్దది. సో ఈ పార్క్ చూడండి మీరు, 8 acres వెంచర్, చాలా పెద్దదిగా చాలా చిన్నది కాదు. పార్క్ కోసం ఎంత ప్లేస్ వదిలిపెట్టారనేది మీరు చూడొచ్చు. దీంట్లో మీకు వాకింగ్ ట్రాక్ వస్తుంది, దీంట్లో మీకు కిడ్స్ ప్లే ఏరియా వస్తుంది, దీంట్లో మీకు ప్లాంటేషన్ వస్తుంది, గార్డెన్ వస్తుంది, మల్టిపుల్ ఎమ్యూనిటీస్ మీకు పార్క్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీకు కొంచెం రీక్రియేషన్కి కూడా చాలా బాగుంటుంది, యూస్ఫుల్ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల చూస్తున్నారా, పార్క్ బయట కూడా మొత్తం ప్రాపర్ అగ్రికల్చర్ నడుస్తుంది. ఎక్కడ కూడా మీకు పొల్యూషన్ కానీ డిస్టర్బెన్స్ లాంటివి కానీ ఏమి ఉండవు. ఆ విషయంలో మాత్రం మీరు ఒక నేచర్ బాస్కెట్లో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు ఈ వెంచర్లో కనుక మీరు ప్లాట్ తీసుకుంటే.
ఓకే. సో ఇది వచ్చేసి వెంచర్. నేను కింద కాంటాక్ట్ డిస్‌ప్లే చేస్తున్నాను. ఆ కాంటాక్ట్‌లో మీరు ఆ నెంబర్‌కి కాల్ చేసి మీకేమైనా ఎంక్వైరీస్ ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఈ ఒక్క వెంచర్ గురించే కాదు, మీకున్న ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా సరే, మీకు లొకేషన్ ప్రిఫరెన్సెస్, నెక్స్ట్ మీకు అనుగుణంగా మీ బడ్జెట్‌లో ఎలాంటి వెంచర్ కావాలి, ఎలాంటి ప్లాట్ కావాలి, ఎలాంటి ఫ్లాట్ కావాలన్నా సరే ఖచ్చితంగా ఆ నెంబర్‌కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. జెన్యూన్‌గా ఉన్నట్టు చెప్పి మీకు మీ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు మేము ట్రై చేస్తాము. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మేము దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు కావాల్సినట్టుగా అన్ని వెంచర్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్, స్టాండ్ అలోన్ బిల్డింగ్స్, ప్లాట్స్ అన్నీ చూపిస్తాము. మీ ప్రిఫరెన్సెస్, మీకు కనుక కొనాలన్న ఆలోచన ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఉన్నా, సొంత ఇంటి కల ఉన్నా సరే ఖచ్చితంగా మాకు మాత్రం కాంటాక్ట్ చేయండి. మిగతాదంతా మేము చూసుకుంటూ ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.